కొవ్వూరు నియోజకవర్గం తాళపూడి మండలం అన్నదారపేట గ్రామంలో వైఎస్ఆర్ రాజశేఖర్ గారి కాలనీ వద్ద ఉన్న మహానుభావుడైన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు విగ్రహానికి ఒక చెయ్యి 2 చెవులు కొట్టడం జరిగింది మొన్న రాత్రి. దాని అలాగే మన నాయకులు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ రాత్రి మళ్ళీ ఇంకొక రైట్ హ్యాండ్ కూడా దాన్ని కొట్టడం జరిగింది. అంటే ఇవాళ మహానుభావుడు ఎవరు కొట్టి పరిస్థితి ఉండదు ఇట్లా ఎలాంటి మహానుభావుడు. ఎందుకంటే వాళ్ళ రాజశేఖర్ పేరు చెప్తే ప్రతి ఒక్కరికి అంటే ఒక విద్యాదాతగా, ఒక వైద్యదాతగా, ఒక రైతు బాంధవుడిగా ఎంత మంచి పేరు ఎవరు చూసినా అలాంటి నాయకుడిని అలా మన బొమ్మలకి ఇలా కొట్టి పరిస్థితి ఎక్కడ ఉండదు. దీన్ని తక్షణం పోలీస్ డిపార్ట్మెంట్ వారు యాక్షన్ తీసుకోవాలని, ఎవరు జరిగిందో దీనికి న్యాయం చేసేలాగా చేయాలని, రేపు 8వ తారీఖున కూడా మహానుభావుడు బర్త్డే ఉంది. ఎంతో గ్రాండ్గా చేద్దామని ఎక్కడే నిర్ణయించుకున్నప్పటికీ ఈ విధంగా జరగడం చాలా దుర్మార్గమైన పరిస్థితి. దీన్ని మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ వారు తక్షణంగా దీని మీద యాక్షన్ తీసుకుని ఎవరెవరు ఉన్నారో అదేవిధంగా మనలో ఉన్న విగ్రహాలు కూడా సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని. ఎందుకంటే వాడు మహానుభావుడు ఇలాంటి మాపుడు పక్కన చూస్తే ఎన్టీ రామారావు ఆయన కూడా గొప్ప మహానుభావుడు, ఆయన గొప్ప చెప్పుకుంటాం, రాజశేఖర్ గారిని గొప్ప చెప్పుకుంటాం. ఎందుకంటే ఇలాంటి మహానుభావుడు విగ్రహాన్ని ఎవరు కొట్టుకుని ఎవరికి ఉండదు. కానీ ఎవరైతే ఈ విధంగా చేశారో దాన్ని ఎవరో ఎంక్వైరీ చేసి దాని మీద యాక్షన్ తీసుకుని న్యాయం చేసి ఇవన్నీ మళ్ళీ యాసిడ్గా చేయించి అప్పచెప్పాలని పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కూడా కోరుతున్నాం. ఎందుకంటే ఇదే విధంగా మిగతా గ్రామాల్లో ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎన్నో సుమారుగా ఒక 1000 ఇళ్ళు వరకు మన జగన్మోహన్ గారు మొన్న కాలనీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ కాలనీ మీద దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వైఎస్ఆర్ జ్ఞాపకం చేసుకునే విధానంగా ఈ విగ్రహాన్ని పెట్టడం జరిగింది. అలాంటప్పుడు ఇలాంటి విగ్రహం పెట్టి ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.